అహ్మదాబాద్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడో వన్డే మ్యాచ్ జరుగుతుంది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇంగ్లాండ్ ముందు 357 పరుగుల కొండంత టార్గెట్ ఉంచింది. శుభమన్ గిల్ సెంచరీతో చెలరేగగా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో భారత్ 50 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. కాగా 3 వన్డేల సిరీస్ లో చివరిదైన ఈ మూడో వన్డే అహ్మదాబాద్ వేదికగా ఈ రోజు ప్రారంభమైంది. అయితే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా బ్యాటింగ్ కొనసాగించింది. అయితే ఆరంభంలోనే ఒక్క పరుగే చేసిన రోహిత్ శర్మ వికెట్ ను కోల్పోయింది టీమిండియా. ఇక ఆ తర్వాత శుభమన్ గిల్ విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్ కు ఏకంగా 116 పరుగులు జోడించారు. అయితే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే క్రమంలో విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో 52 వ్యక్తిగత పరుగుల వద్ద ఆదిల్ రషీద్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ క్రీజ్ లోకి వచ్చినప్పటి నుంచి దూకుడు బ్యాటింగ్ చేశాడు. శుభమన్ గిల్ తో కలిసి ఎడాపెడ బౌండరీల వర్షం కురిపించారు. ఈ ఇద్దరు మూడో వికెట్ కు ఏకంగా 104 పరుగులు జోడించారు. అయితే శుభమన్ గిల్ సెంచరీ తర్వాత అవుట్ అయ్యాడు. 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 పరుగులతో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. శుభమన్ గిల్ కి ఇది వన్డే కెరియర్ లో 7వ సెంచరీ. ఇక గిల్ అవుట్ అయ్యాక క్రీజ్ లోకి వచ్చిన లోకేష్ రాహుల్ తో కొద్దిసేపు శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ ను దాటిగా కొనసాగించిన 64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 78 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ కీలక సమయంలో అవుట్ అయ్యాడు. మరోవైపు లోకేష్ రాహుల్ గత 2 మ్యాచ్ల్లో విఫలమైన ఈ మ్యాచ్ లో 29 బంతుల్లో 40 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేకపోయారు. మొత్తంగా భారత్ 50 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది.